నమస్తే అన్న. నమస్తే అన్న, గేమ్ చేంజర్ ఈవెంట్కి సంబంధించి ఒక ఇద్దరు ఫ్యాన్స్ తిరిగి ఇంటికి వెళ్తూ మరణించడం జరిగింది ప్రమాదవశాత్తు. సో యాక్సిడెంట్ జరిగి మరణించారు. సో అయితే దానికి క్విక్గా రెస్పాండ్ అవ్వలేదు అని కొంతమంది వాళ్ళ మీద నెగిటివ్ చేసే ప్రచారం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం అదే బండి వల్ల అయ్యుంటే అవే మరణాలు ఈ పాటికి సుమారు ఒక 5 నుంచి 10 కోట్లు లాగేవారు. రామ్ చరణ్ అయితే కొంచెం అక్కడ డిప్యూటీ సీఎం వాళ్ళ సొంత బాబాయ్ కాబట్టి, ఆ గవర్నమెంట్ కాబట్టి దాన్ని తొక్కేస్తున్నారు అయితే ఇలా అభిప్రాయపడుతున్నారు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయం తప్పు. ఫస్ట్ అలా అభిప్రాయం పడడం తప్పు. అసలు డిప్యూటీ సీఎం అనే వ్యక్తి జనాల కోసం అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అర్థమైందా? జనాల కోసమే పార్టీ పెట్టాడు, జనాల కోసమే కూటంలో కలిశాడు, కూటంలో గెలిచాడు, ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. కాబట్టి ఆయన అలా ఆలోచిస్తున్నాడు అనేది చాలా తప్పు. జనాల పట్ల అంకిత భావం, గౌరవం, ప్రేమ, అభిమానుల్ని గౌరవించే తత్వం ఇవన్నీ ఉన్న వ్యక్తే పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ విషయం ఆయన దగ్గర దాకా వెళ్తే అలాగా పట్టించుకోకుండా వదిలే మనిషి కాదు. చిన్న సమస్యనే గిరిజనులకు ఇప్పుడు దాకా రోడ్లు లేవంటేనే నడుచుకుంటూ వాన్లో తడుచుకుని వెళ్ళినోడు, పేదల బియ్యం అమ్ముడుపోతున్నాయి, షిప్పుల్లో వెళ్ళిపోతున్నాయి, అక్రమ రవాణా జరుగుతుందంటే వెళ్ళి సీజ్ చేసినోడు షిప్పు, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలనే పట్టించుకున్నవాడు అంత పెద్ద విషయాలని ఆపినోడు చిన్న విషయాన్ని ఎందుకు వదిలేస్తాడు? అర్థమైందా? నా కోసం అభిమానంతో వచ్చారు, అక్కడికి ఆయన చెప్తానే ఉన్నాడు ఇలాంటి సిచ్యువేషన్ ఏదో జరుగుద్ది, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎంతో మంది వేల లక్షల్లో వచ్చేసారు జనం. ఒకప్పుడు నేను మీటింగ్ పెట్టినప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది, ఇప్పుడు స్టేడియం మొత్తం నిండిపోయింది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరి ప్రాణం వాళ్ళే కాపాడుకోండి అని చాలా క్లియర్ గా చెప్పాడు. అది కూడా అక్కడ తొక్కిస్లాట్లో జరగలేదు భయ్య. అక్కడ తొక్కిస్లాట్లో జరిగితే అది అక్కడ సిచ్యువేషన్ కింద పరిగణలోకి తీసుకోవచ్చు. వీళ్ళు గేమ్ చేంజర్ ఈవెంట్ వచ్చానంటున్నారు, వెళ్ళేటప్పుడు జరిగింది అంటున్నారు. కాబట్టి వాళ్ళని ఏమి ఊరుకునే పట్టించుకోకుండా వదిలే మనుషులు కాదు. అభిమానుల కోసం ఎంతగానే వెళ్తారో చూస్తారో, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమన్నా ఇంకా ప్రాణాలు అయితే తిరిగి తీసుకురావు ఎవరైనా. ఇక్కడైతే థియేటర్ దగ్గర జరిగింది కాబట్టి దీన్ని పుష్ప ఈవెంట్ వల్ల అల్లు అర్జున్ గారు రావడం వల్ల జరిగిందని ఒక నోట్ అయితే ఇచ్చారు అక్కడ వెళ్ళేటప్పుడు. కాబట్టి అక్కడ ఈవెంట్ లో అయితే జరగల ఇలాంటి గల్లాట, ఎలాంటి తప్పు జరగలేదు. కాబట్టి అయినా సరే వెళ్ళేటప్పుడు జరిగినా ఉన్నప్పుడు జరిగినా ఈవెంట్ లో జరిగినా పట్టించుకోకుండా అయితే వదిలే మనుషులు కాదు. అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు, అల్లు అర్జున్ అయితే ఒక న్యాయం, చరణ్ అయితే ఒక న్యాయం అని. అదే చెప్తున్నా, ప్రతిపక్ష నేతలు కాసు కూర్చుంటారు అన్నమాట. ఎప్పుడు దొరుకుద్దా, ఎప్పుడు తప్పు దొరుకుద్దా నొక్కేద్దాం. అర్థమైందా? తప్పు దొరికేదాకా కాసు కూర్చునే గుంటగా నక్కల లాంటి వాళ్ళు ప్రతిపక్ష నేతలు. ఈ ప్రతిపక్ష నేతలు ఎప్పుడు కూడా బురద జల్లే పనులకి ముందుంటారు. ఖచ్చితంగా ఎవరిని కూడా వీళ్ళు వదిలిపెట్టరన్నమాట. చిన్న పాయింట్ దొరకాలి, పరిపాలన బాగుంది, అరే మనం అనుకున్నాం వీళ్ళు ఏదన్నా తప్పులు చేస్తే వేలెత్తి చూపిద్దామని, వేలెత్తి చూపించకుండా పరిపాలన చేసేస్తున్నారు. వీళ్ళు ఏదో రకంగా తొక్కేయాలి. అర్థమైంది? ఏదో పాయింట్ దొరకాలి వాళ్ళకి. ఇదొక సాకు అంతే, అంతకు మించి ఏం లేదు. దీన్ని హైలైట్ చేస్తారో, నెగిటివిటీ చేస్తారో, వచ్చే గేమ్ చేంజర్ బజ్ పోగొడతారు. అర్థమైందా? అరే ఇది సినిమాల వల్ల మొన్న చూస్తే పుష్ప ఈవెంట్ లో ఒక మనిషి చనిపోయాడు, ఒక ఆడమ్మాయి చనిపోయింది, ఇప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్ లో వెళ్ళొస్తా ఉంటే ఒక ఇద్దరు చనిపోయారు. ఇదంతా కూడా శుభసూచకంలా లేదు, ఎవరు కూడా థియేటర్ ఫస్ట్ డే వెళ్ళకండి అని ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుద్ది జనాల్లో. స్ప్రెడ్ అవడం వల్ల ఆటోమేటిక్ గా కలెక్షన్స్ తగ్గుతాయి. ఆ గేమ్ చేంజర్ ఉన్న బ్లాక్ బస్టర్ అది ఆ టాక్ అనేది పోతుంది అన్నమాట, అపశుభం ఎదురవుద్ది అన్నమాట. కాబట్టి ఇది ఎలా చూడాలి అంటే ఒక్క మాటలో చెప్తున్నా, దీన్ని రాజకీయంగా చూడొద్దు, దీన్ని ఒక యాక్సిడెంట్ గా చూస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే రాజకీయాన్ని చూడడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ గా కాకుండా యాజ్ డిప్యూటీ సీఎం గా హాజరయ్యారు కదా. సో దాని ద్వారా చాలా మంది అలా అభిప్రాయపడుతున్నారు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడని, ఇప్పుడు కొడుకు ఏదైనా సినిమా తీసుకున్నాడో కొడుకుని దగ్గరుండి ఈవెంట్ కండక్ట్ చేయాలి కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందని పెద్ద తమ్ముళ్ళేసి అక్కడ పెద్ద ప్రచారం దుష్ప్రచారం అది. ఇప్పుడు జరిగిన దానికంటే అప్పుడు జరిగింది ఇంకా పెద్ద హైలైట్ అయిపోద్ది. బాబాయ్ అసలు పట్టించుకోలేదు కొడుకుని అని పెద్ద తమ్ముళ్ళు రాస్తారు. కాబట్టి బాబాయిని పట్టించుకుని అబ్బాయి, అబ్బాయిని పట్టించుకొని బాబాయ్, ఇలాంటి తమ్ముళ్ళస్ అన్ని వస్తాయని ఆయన ముందే గ్రహించి ఇప్పుడు కొడుకుగా కాకుండా ఒక యాక్టర్ గా, ఒక గ్లోబల్ స్టార్ గా సపోర్ట్ చేద్దాం అని అక్కడ మీరు మీటింగ్ లో చూస్తే ఒరే అన్నాడు. ఒరే అని అమ్ము ఒరే అనకూడదేమో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అలాంటిది కాదేమో అంటే నవ్వుకున్నా. అదే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ చెప్పింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా వెనకబడిపోతానికి కారణం కొన్ని రాజకీయాలకినూ సినిమాలకి
కొంచెం దూరం ఉండాలి. అర్థమైందా? రాజకీయ నేతలు వచ్చి సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇన్వాల్వ్ అయితే అది వేరేలా వెళ్ళిపోద్ది. వాళ్ళకే మనకి అసలు సంబంధం లేకుండా ఉండాలి. ఒక సామరస్యంగా మాట్లాడుకునే విధానంలో తప్పితే రాజకీయాలు సినిమాల్లో కలవకూడదు అని ఇబ్బంది పెట్టకూడదని ఒక నోట్ అయితే ఇచ్చారు. ఓకే, లాస్ట్ కి వచ్చే ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్టేజ్ ఒకలా మాట్లాడారంటే యువత అంటే చొక్కాలు చించుకొని సినిమాలు చూడాలి, బైక్ సైలెన్సర్లు పగిలేలాగే రైజింగ్లు ఇవ్వాలి, అలా చేసి గోల చేస్తేనే యువత అంతా కూడా ఉత్సాహంగా ఉంటది, స్టంట్ ఇలాంటివి పెట్టండి స్కూల్ అని చెప్పి కూడా మాట్లాడారు. కూడా యంగేజ్ లో అందరూ చేస్తారు భయ్య. అలా రెచ్చగొట్టడం ద్వారానే ఆ యాక్సిడెంట్ జరిగిందని మాట్లాడలేదు. ఇప్పుడు రెచ్చ కొట్టినా కొట్టకపోయినా యూత్ 18+ ఎవడో కూడా ఊరికనే కూర్చోడు. అర్థమైందా? ఈయన రెచ్చగొట్టినా రెచ్చగొట్టకపోయినా వాళ్ళు చేసే అల్లరి వాళ్ళు చేస్తారు. అలా అల్లరి చేస్తేనే మంచి ఊపు వస్తుంది, జనాల్లో కూడా మంచి క్రియేటివిటీ పెరుగుద్ది. అర్థమైందా మీకు? ఎప్పుడైనా సరే జరగాలని ఎవరు చేయరు బా. ఒక యాక్సిడెంట్ జరుగుతుందని ముందే తెలిస్తే ఎవడో ఏం చేయడు. కాబట్టి ఏదో జరిగిపోతూ ఉంటాయి అలాంటి. అలా చూసుకుంటే మనం 31st నైట్ కి బోల్డ్ మంది చూస్తాం. అర్థమైందా? మరి వాళ్ళందరికి కూడా ఎవరో మోటివేషన్ ఎవరు కదా. వాళ్ళకి వాళ్ళే బైక్లు వేసుకుని వెళ్తారు, వాళ్ళకి వాళ్ళే తాగుతారు, వాళ్ళకి వాళ్ళే యాక్సిడెంట్ అవుతారు, చనిపోతారు. కాబట్టి దీన్ని కూడా ఒక యాక్సిడెంట్ గా చూస్తే మంచిది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చరణ్ గురించి కానీ నెగిటివ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు ఈ ఇష్యూలో? నెగిటివిటీ ఏం లేదండి. మీకు న్యాయం జరుగుద్ది. చనిపోయిన కూడా ప్రాణం అయితే వెనక్కి తీసుకురాలేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఈవెంట్కి వచ్చి వెళ్తా ఉండగా జరిగింది కాబట్టి డిప్యూటీ సీఎం దగ్గర దాకా వెళ్తే ఈ మ్యాటర్ వెళ్ళింది ఆల్రెడీ. దానికి సార్ట్ అవుట్ చేయడానికి ప్రాసెస్ జరుగుతుంది. మీరు ప్రాసెస్ ముగించక ముందే ఏమవుతుందంటే కంగారు పడిపోతారు అనమాట. వీళ్ళు చేయరేమో, వాళ్ళకి న్యాయం చేయరేమో, వాళ్ళని వదిలేస్తారేమో, వాళ్ళని పట్టించుకోరేమో, ఇలాంటి ఆరోపణలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ కాకుండా వాళ్ళు చేసేదాకా వెయిట్ చేయండి. అది 1 or 2 days అవ్వచ్చు. ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.